మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సభ్యురాలిగా నన్ను ఎన్నిక చేసిన కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంత ఏమున్నా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అవకాశం కల్పించడం, కలగటం కూడా నా పూర్వజన్మ సుకృతమంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి అవకాశం ఎంతమందికి వచ్చినా అలానే సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అంతకంటే ఎక్కువ దేవుడి సేవలో సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి, అదేవిధంగా పాలక సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి సందర్భంలోనైనా నా సేవలు అందించేందుకు నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు చైర్మన్గా నెంబర్గా మా అన్నయ్య గారి కుమార్తె తమ్మిశెట్టి జానకీదేవి గారికి ఈ పదవి వచ్చినందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాము. ఆ దేవదేవునికే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ మెంబర్గా అవకాశం ఇచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వానికి, మరియు చంద్రబాబు నాయుడు గారికి, మరియు లోకేష్ గారికి, మరియు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. ఓం నమో వెంకటేశాయ. మా చెల్లెలైనటువంటి తమ్మిశెట్టి జానకీదేవి గారికి బోర్డు మెంబర్గా అవకాశం వచ్చినందుకు వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తమ్మిశెట్టి గీత్ రామకృష్ణ. మా అమ్మగారికి టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు మాకు చాలా చాలా అంటే చాలా అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందంగా ఉంది. ఎవరెవరో వచ్చి అందరూ విషయాలు చెప్తున్నారు. అసలుకి మేము మేము అనుకున్నాం కానీ అసలుకి అంత మాకు ఇచ్చినందుకు లోకేష్ గారికి అసలుకి ఎన్ని చాలా రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ ఎవరైతే వచ్చి విషెస్ చెప్తున్నారో అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మా అక్కగారికి ఆమె కష్టపడ్డ దానికి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పదవి వచ్చిందో మాకు తెలిసి అది చాలా పెద్ద పదవి. ఈవెన్ ఆమెకి ఎంత కష్టపడిందో అది ఆమెకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితికి అయితే మటుకి ఆ దేవుడే ఆమెకి కాళ్ళ దగ్గరికి ఇది అమ్మ తీసుకో అని చెప్పనేసి ఆ దేవుడే ఇచ్చినట్టు పదవి. మేము ఆనందంగా అసలు అది ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ఆనందాన్ని మేము వ్యక్తపరిచే పరిస్థితుల్లో కూడా మేము లేము. దాన్ని మేము చూపిస్తాము. మా అక్క కళ్ళారా ఈ 2 సంవత్సరాలు ఏదైతే పదవి ఉందో అది ఆమె ఎలా చేసిద్ది, జనాలకి ఎంతవరకు చేయగలుగుతుంది అన్నది ఇది పూర్తిగా. ఎందుకంటే ఇంతకుముందు ఆమెకి పదవి లేనప్పుడే జనాలకి ఎన్ని చేసిందో జనం మొత్తానికి తెలుసు. కానీ అదే విధంగా ఇప్పుడు ఆమె పదవి వచ్చింది, ఆమె జనాలకి ఎంత సాయం చేస్తుంది, దీని నుంచి ఎంతవరకు ఆమె గుడులు కానీ, లేకపోతే జనాలకి కానీ, లేకపోతే ఇక్కడ గుడి పరంగా ఏమేమి చేయగలుగుతుందో, ఆమెకి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని సద్వినియోగపరచుకొని ఆమె పూర్తిగా ఆమె పేరు ఎంతైతే నిలబడిందో దానికి 100 రెట్లు నిలబడేటట్టు మేమందరం కలిసి కృషి చేస్తాము.